ఓకే. ఇది చిన్న విషయం కాదు. అవును సార్. అందుకనే చాలామంది ఇది తెలియక భూమి పాడైపోయిందని పాడు చేసేసి నగరాలకు వచ్చేసి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటా చిన్న చిన్న ఉద్యోగాలు. చాలామంది చిన్న రైతులు ముఖ్యంగా నల్గొండ, పాలమూరు ఈ 2 జిల్లాల నుంచి మెదక్ నుంచి ఎక్కువ మంది నగరానికి వలస వచ్చేసారు. 1 ఎకరం మొదటగా మొదలు పెట్టమంటాం మేము. దీంట్లో మీకు అనుభవం వచ్చినాక మీకున్న ఎకరాలు మార్చుకోండి. మీరు ఒకేసారి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు చేయమని కూడా చెప్పాం. మీకు నమ్మకం కుదిరితే 1 ఎకరంతో మొదలు పెట్టండి. దీనికి వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో మేము చెప్తాం. మీకు మా బోర్లు ఎండిపోయినాయి అని. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటే గో ఆధారిత వ్యవసాయం మళ్ళీ వర్షపు నీళ్లు మీ భూమిలో పెరుగుతాయి. వర్షం పడినప్పుడు నీళ్లు పరిగెత్తవు. నీళ్లు కెమికల్ భూమిలో పండించినప్పుడు మన పంటలు వర్షం పడినప్పుడు భూమి అంతా కూడా అక్కడ ఈ ట్రాక్టర్లు దున్నటం కెమికల్స్ వేయటం వల్ల సాయిల్ మైక్రోబ్స్ అన్నీ చచ్చిపోయి ఉంటాయి. దానివల్ల నీరు అనేది భూమిలో ఇంకదు, నీరు పరిగెడుతుంది. అదే ప్రకృతి వ్యవసాయంలో చేస్తే ఏమవుద్దంటే వానపాముల సంఖ్య పెరుగుద్ది. ఆ వానపాములు ఏం చేస్తాయంటే డబ్ల్యూ ఆకారంలో భూమిని ఎప్పుడు దున్ని పెడతా ఉంటాయి. దీనివల్ల వర్షపు నీళ్ళు భూమిలోకి 16 అడుగులు ఇంకుతాయి. ఇది దానికి దేవుడు ఆ పని అప్పచెప్పాడు నేచరు. అలా జరుగుతుంది ప్రక్రియ. అది ఏదైతే రంధ్రం నుంచి ప్రయాణం చేస్తుందో ఆ రంధ్రం పూడుకుపోదు. దాని శరీరం నుంచి ఒక ద్రవం స్రవిస్తూ ఉంటుంది. అది గోడకి ప్లాస్టింగ్ చేసినట్టు స్మూత్గా ఉంటుంది. దానివల్ల వర్షపు నీళ్ళు భూమిలోకి ఇంకుతాయి అన్నమాట. అలాగే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇది నా పొలంలో అనేక రంధ్రాలు చూశాను నేను. అనేక మంది రైతుల పొలాల్లో చూసా. గోమయం బహిరంగ ప్రదేశాల్లో ఆవు తిరుగుతున్న చోట పడింది అనుకోండి, 4 రోజుల తర్వాత దాన్ని తిప్పి చూస్తే దాని కింద పురుగులు ఉంటాయి. గమనించారా? ఆ రంధ్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పురుగులు కదా? ఆ భూమిని స్పాంజ్ లాగా మార్చేస్తుంది. అది ఆ సమతుల్యాన్ని కాపాడుద్ది అనమాట. వర్షపు నీళ్ళు లింకించి బోర్లు ఎండిపోవు. గో ఆధారితం చేసే రైతుల పొలాల్లో జీవితకాలంలో వాళ్ళ బోర్లు ఎండిపోవు. మనము ప్రకృతికి విరుద్ధంగా ప్రయాణం చేసాం కాబట్టి అప్పులు చేసి బోర్లు వేసి అప్పులు చేసి మందులు తీసుకొచ్చి పంట దిగుబడి లేక మద్దతు ధర లేక అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, లేకపోతే నగరానికి వలసలు వచ్చేసారు కదా. ఇది కాదని చెప్పడానికి నేను ఆచరించి తర్వాత పాలేకర్ గారిని తీసుకొచ్చి 5 సెమినార్స్ నిర్వహించి ఇలా చేయటం జరిగింది. భోజనం ద్వారానే ఆరోగ్యం, అంతేగాని మెడికల్ షాప్ ద్వారా ఆరోగ్యం రాదు. మెడికల్ షాప్కు తాత ఎప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళలేదు కదండి కదా. తాత ఎప్పుడు హైబ్రిడ్ బియ్యం తినలేదు, ప్యాకెట్ పాలు వాడలేదు కదా. మరి తాత ఎలా అనుసరించాడు? కుక్కర్లో వాడలేదు తాత, మట్టి గిన్నెలో వండుకున్నాడు కదా. అలాంటివన్నీ తిరిగి మనం చేస్తే ఇప్పుడు ఉన్న హాస్పిటల్ అన్నీ ఖాళీగా ఉంటాయి. ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఎంతోమంది వెళ్తున్నారు రోజుకి, ఇన్ని హాస్పిటల్. దాంట్లో ముఖ్యంగా ఈ హోటల్ పరిశ్రమలు కానీ ఈ పెళ్ళిళ్ళలో కానీ అన్ని చోట్ల సామూహికంగా భోజనాలు ఉండే చోట అల్యూమినియం పాత్రలు వండుతున్నారు. అల్యూమినియం పాత్రల ద్వారానే మనకి అన్నం అరగటం మొదలుపెట్టి గ్యాస్ ఫామ్ అవుతుంది. అన్నం కుళ్ళిపోతుంది. తిన్నా అరగాలి, కుళ్ళకూడదు. దానికి మనం వాడుకోవాల్సిన మెటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇత్తడి గిన్నెలు లేదా మట్టి పాత్రలు, కంచు పాత్రలు. పూర్వం సామూహికంగా జరిగే వాళ్ళు కూడా ఇళ్ళల్లో అవే ఉండేవి. అందుకే చేతి వృత్తులు బతికాయి. ఇప్పుడు ఇది బరువు, దీనికి కడగటం కష్టం అని తక్కువగా పని అయ్యే దాంట్లో చూసుకున్నాం. కానీ మన ఎక్కువగా మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని భారం అయిపోయింది. ఇప్పుడు మనకి పాడు చేసుకుంటున్నాం. అందుకని అవన్నీ మార్చుకోవాల్సిందే. ఈ భోజనాల్లో కూడా మీరు చూస్తున్నది ఇలా ఇత్తడి గిన్నెల్లో వండిన భోజనమే అందరికి పెడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉండేవి మొత్తం ప్రతిదీ ఎందుకో తెలియదు కానీ, ఇలా చేస్తా నాకు తెలియదు కానీ, ఇవన్నీ ఒక 15-20 ఏళ్ళ క్రితం ఇవన్నీ సేకరించా. ఇలా
వ్యవసాయం చేస్తాను నాకు తెలియదు, ఇలా వండుతాను పెడతాను కూడా తెలియదు. కానీ ఇవన్నీ నేను కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కున్నా, ఇష్టం నాకు ఇత్తడంటే. ఓ అలా ఒక లారీడు ఉన్నాయి ఈ రూమ్ నుండి అవే. ఆహా. ఓకే. ఇలా అసలు వ్యవసాయం చేస్తాను లేదు, భోజనం. కానీ ఇవన్నీ కొనుక్కున్నా. నేను బేగం బజార్ వెళ్తే ఇవి కొనుక్కున్నాండి వెళ్ళి. మెటా షాప్ అనే సంబంధించిన వస్తువులు కొనటానికి వెళ్ళేవాడిని. మా మాస్టర్ అనేవాడు, నువ్వు వచ్చింది దేనికి, నువ్వు కొనే ఏంటి అనేవాడు. అవన్నీ కొన్నా. ఇప్పుడు ఈ బజార్లో దొరకవు ఇతర సామాన్లు, మీకు చూపిస్తా. మేము వండేవి ఇంత పెద్ద పెద్ద తిరిగినవి. ఇప్పుడు అవన్నీ కరిగించేసారు అంతా. ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్ వాటికి, ఇత్తడి చాలా ఎక్కువ మనం కంపేర్ టు స్టీల్తో చూసుకుంటే. కానీ మన శరీరానికి అందాల్సిన కాపర్ ఐరన్ దాని ద్వారా అందుతుంది వంట ద్వారా. ఓకే. అది అయితే జీవన శైలి ఏ రకంగా ఉండాలి సార్? మీరు అంటే ఇందాక నేను ఇక్కడ భోజనం చేసేటప్పుడు ఒకరిద్దరితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, రైస్ ఒక్కటే మార్చటం వల్ల ఇప్పుడు ఇక్కడ మనం పండించే ధాన్యాల్లో రైస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ రైస్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయని చెప్పి, ప్రెగ్నెంట్ లేడీస్ తినటం వల్ల కూడా వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అయ్యాయని చెప్పి నేను విన్నాను సార్ వాళ్ళ మాటల్లో. ఏంటి సార్ దాని గురించి? ఒక రైస్ చేంజ్ చేయడం వల్ల ఇంత చేంజ్ జరుగుతుందంటారా? రైస్తో పాటు మనం మార్చవలసింది ప్రధానంగా ఒక 3-4 ఉన్నాయమ్మా. ఓకే. ఒకటి ఆయిల్స్ మార్చాలి. రిఫైన్డ్ ఆయిల్, ఏ బ్రాండ్ ఆయిల్ ఇంట్లోకి రాకూడదు. మనం ఇప్పుడు గానగలు పెరిగినాయి, చాలా చోట్ల ఎద్దు గానగలు వచ్చినాయి, చెక్క గానగలు వచ్చినాయి. దీంట్లో శ్రేష్టం అనేది నువ్వుల నూనె, లేదా కుసుమ నూనె, ఆవాల నూనె, కొబ్బరి నూనె. ఈ 4లో ఏ నూనె అయినా వాడుకోవచ్చు. మనం చాలా క్వాంటిటీ రిఫైన్డ్ ఆయిల్ వాడతాం. 100 గ్రామ్స్ వాడామనుకోండి, ఈ ఆయిల్ ఏవైనా సరే నేను చెప్పిన 4 35 to 40% వాడితే చాలు. అంతంత ఆయిల్స్ వాడక్కర్లేదు. కానీ మనం ఏంటంటే ఇది చాలా థిక్గా ఉంటుంది, మందంగా ఉంటుంది ఈ ఆయిల్. మనం అది పల్చగా ఉంటుంది రిఫైన్డ్ ఆయిల్. దీనివల్ల మన అన్నం కూర కలవదని ఎక్కువ వాడతాం, అంత వాడక్కర్లేదు. అప్పుడు కాస్ట్ పరంగా చూసుకుంటే కూడా ఇంచుమించు దీని ధరకి దాని దగ్గరికి వస్తాం మనం, రిఫైన్డ్ ఆయిల్ ధరకి. ఇది ఈ అలవాటు ఏంటంటే ఎక్కువ వాడేస్తున్నారు రిఫైన్డ్ ఆయిల్తో. ఇన్నాళ్ళు ప్రయాణంలో అదే క్వాంటిటీ వాడేస్తున్నారు, అంత వాడాల్సిన అవసరం లేనే లేదు. దీనివల్ల మీకు థైరాయిడ్ పోతుంది, ఒబిసిటీ పోద్ది, తర్వాత గ్యాస్ ప్రాబ్లం పోద్ది. దీంతోపాటు మనం కుండలో వండుకోవడం శ్రేష్టం, లేకపోతే ఇత్తడి గిన్నె, లేకపోతే కంచు గిన్నె. ఈ మెటల్ మీద ఎవరు మాట్లాడట్లా. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మేము ఇన్నాళ్ళు ప్రయాణంలో విత్తనం పోయిందని విత్తనం వెతికాము, వ్యవసాయం పోయిందని వ్యవసాయాన్ని పాలేకరదాన్ని ఆచరిస్తున్నాం. ఈ 2 వచ్చిన తర్వాత అయిపోయింది అనుకున్నాం. కానీ వంట వండుకోవడం, వంట దేంట్లో వండుకోవడం అనేది ఎక్కడ లేదు మళ్ళీ. సో అందుకని పాలేకర్ గారు ఎన్ని చెప్తారు, వ్యవసాయం గురించి చెప్పారు, ఆవు గురించి చెప్పారు. అయితే ప్రాక్టికల్గా చూస్తే రోజుకి ఇంతమంది మేము ఫేస్ చేస్తున్నప్పుడు రైతులు ఎంతమంది వస్తారు ఈ కార్యాలయానికి? రైతుల కన్నా ఇప్పుడు బాధితులు ఎక్కువ మంది ఇచ్చేస్తున్నారు. సంతానం లేని వాళ్ళు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, ఇంకా షుగరు, ఒబిసిటీ, ఇవన్నీ అలా ఆహారంతోనే మనం మార్పు చేసుకోవాలి, కానీ హాస్పిటల్ ద్వారా కాదు. దాన్ని వదిలిపెట్టేసి అన్నీ చూసాం మనం, తినాల్సిన వదిలిపెట్టేసాం, అన్నీ చూసాం. అది సరిగ్గా నమలటం కూడా లేదు. నమలటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ముద్ద 30 సార్లు నమలాలి, సమయం తీయాలి. ఆవు అనుకోండి గబగబ తినేస్తుంది, ఇంటికి వచ్చి నెమరు వేస్తుంది. మనకి ఆ సిస్టమ్ లేదు కదా. అందుకని అన్నం తింటున్నప్పుడు గ్లాస్ కూడా ఉండకూడదు అక్కడ. మీరు 30 times ఎప్పుడైనా నవిలితే అప్పుడు శరీరం స్పందిస్తుంది, లాలాజలం స్రవిస్తాం వల్ల గుటకు మనకి గొంతుకు అడ్డుపడదు అన్నం. మనం స్పీడ్గా తింటాం, అంటే దృక్పథాలు మారిపోయినాయి, త్వరగా వెళ్ళాలి. ఆ క్రమంలో గబగబా తినేస్తున్నాం. అలా ఏది పడితే అలా గబగబా తింటాం కాదు, శరీరం ఉన్నది. దానికి కేటాయించిన సమయం మెడిటేషన్, తినటం కూడా మెడిటేషనే. అట్లా తినాల్సిందే.